జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక కథ చెప్పుకుందామా? ప్రస్తుత కాలమానంలో ఎప్పుడైనా కూడా మానవుడు కష్టాలు వస్తేనే భగవంతుణ్ణి ప్రార్థించడము, ఆరాధించడము, ప్రేమించడము అనేవి చేస్తూ ఉంటారు. కానీ కష్టాలు ఉన్నా లేకున్నా భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడు మనకి దగ్గరగా ఉంటాడు. కానీ కష్టాలలో మరీ ఎక్కువగా పూజించి మమ్మల్ని కాపాడు, కష్టాల నుంచి కష్టాలను తొలగించు అనేసి ఎక్కువగా మనం ప్రార్థించడం సహజం అన్నమాట. కానీ భగవంతుడు ఎప్పుడు మన దగ్గరే ఉండాలి, మనతో ఉండాలి అని అడిగితే కుంతీదేవి చెప్తుంది, శ్రీకృష్ణుడికి అడుగుతుందన్నమాట. శ్రీకృష్ణుడు యుద్ధం అయిపోయిన తర్వాత ఇంక నేను బయలుదేరుతాను అని అడుగుతారు. అంటే స్వామి మీరు ఎప్పుడు మాకు దగ్గరగా ఉండాలి అని అంటే అప్పుడు ఆమె చెప్తుంది, కష్టాలలోనే భగవంతుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు అని అంటారు కదా స్వామి, అందుకని మీరు నాకు ఎప్పుడు కష్టాలనే ప్రసాదించండి, అప్పుడే కదా మీరు మా వెన్నంటి ఉంటారు, మీరు ఉండడం కన్నా నాకేం కావాలి అని చెప్పేసి కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి చెప్తుందనమాట. అలాగే మానవుడు అంటే ప్రతి ఒక్క మానవుడు అనమాట. మామూలుగా మనము ఎప్పుడు భగవంతునితో దగ్గరగా ఉండాలి అంటే మానసికంగా కూడా పూజలు చేసి కష్టం వచ్చినప్పుడే హడావుడిగా చేయడం అనేది కాదు. దానికి ఒక చిన్న కథ, ఈ కథలో నీతిని మాత్రమే తీసుకోండి. ఒక వ్యాపారి ఏం చేస్తాడంటే తన వ్యాపారం సరిగా జరగదు, వ్యాపారం జరగకుండా ఉంటే తను దిగులుగా ఉంటాడు. దిగులుగా ఉండగానే వేరే వాళ్ళు చెప్తారు, నువ్వు నీ వ్యాపారం సరిగా జరగట్లేదు కదా, పరమశివుణ్ణి పూజించు, పరమశివుడు మనం పిలవంగానే పలుకుతాడు, మనం ఏది అడిగినా కూడా తను ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్తాడు. చెప్పంగానే వెంబడే ఒక శివలింగాన్ని తీసుకొచ్చి రోజు అభిషేకం చేస్తూ తనని ఎంతో పూజలు చేస్తూ ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటాడు. సరే కొన్నాళ్ళు జరిగిపోద్ది, కానీ ఏ ఫలితం ఉండదు. సరే మళ్ళీ ఈ లోపల ఇంకొక అతను చెప్తాడు, నువ్వు శ్రీకృష్ణ భగవాను పూజించు, అప్పుడు ఆయన ఏదో ఒక లీల చేసి నీకు మంచి వ్యాపారం జరిగేటట్టు చూస్తాడు అని చెప్పేసి చెప్పంగానే మళ్ళీ ఇంకొక శ్రీకృష్ణ భగవాను తీసుకొచ్చి పూజ చేసుకుంటూ ఉంటాడు. అయినా ఏ లాభము ఉండదు. ఇంకా తర్వాత ఇంకా వేరే వాళ్ళు చెప్తారు, నువ్వు గణేష్ని ప్రార్థించు, నీ పనులలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిస్తాడు, నీకు అంతా మంచి జరుగుద్ది అని చెప్తారు. సరే అని చెప్పేసి గణేష్ని కూడా తీసుకొచ్చి పూజ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకొకళ్ళు చెప్తారు, నువ్వు ఆంజనేయ స్వామిని పూజించు, ఎంతటి సాధ్యం కాని పనులు కూడా తను సాధ్యమయ్యేలాగా మనకి చేస్తాడు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ రోజు వీళ్ళందరికీ పూజలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే పూజలు చేస్తే కర్మలు తీరడము కాదు, కాలం కలిసి వస్తే అదే మంచి జరుగుద్ది. ఆ కాలం కలిసి వచ్చేంత వరకు మనం ఏదో ఒక కర్మను మాత్రం ఆచరించాలి. అది ఇక్కడ అలా జరుగుతూ ఉంటుంది. అయినా ఏ లాభము ఉండదు. లాభం ఉండేసరికి తనకి కొంచెం ఇసుకేస్తుంది. ఇంతమందిని నేను పూజిస్తున్నా కూడా ఒక్క దేవుడికి కూడా కనికరం కలగలేదు అని చెప్పి అనుకుంటారు. అనుకోగానే ఇంతలో ఇంకొక ఫ్రెండ్ అంటాడు, నువ్వు అందరినీ మగదేవతలనే పూజిస్తున్నావు, వాళ్ళు తొందరగా కరుణించరు, నువ్వు అమ్మవారిని పూజించుకో, అమ్మ ఎప్పుడైనా అడగంగానే మనకి ఇచ్చేస్తుంది, మన అమ్మలాగే అని చెప్పి చెప్తారు. సరే అని ఆయన మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చుకొని అమ్మవారికి కూడా ఎంతో భక్తితో చాలా మనస్ఫూర్తిగా పూజ చేస్తూ ఉంటాడనమాట. ఇలా చేస్తూ ఉన్న క్రమంలో ఒకరోజు ఆయన భక్తికి మెచ్చి అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమై ఇలా చెప్తారు. ఏం చెప్తారు అంటే, రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే అని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే అలా నమ్ముతావో నీ నమ్మకమే నీకు భగవంతుడు, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది అని చెప్పి ఆమె ఆ వ్యాపారికి చెప్తుందనమాట. ఎప్పుడైతే ఆమె అలా చెప్తుందో ఆ రోజు నుంచి వీళ్ళందరినీ కూడా సమానంగా అంతా ఒకటే అనే భావనతో తన మనసులో నింపుకొని పూజలు చేయడము, అందరికీ సేవ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు.
తన వ్యాపారం కూడా మంచి వృద్ధిలోకి వస్తుంది. వృద్ధిలోకి వచ్చిన తర్వాత అతను ఇంకా 10 మందికి చెప్తారనమాట. భగవంతుడు ఒక్కటే, రూపనామాలు వేరైనా కూడా భగవంతుడు ఒక్కడే అనే భావనతో మనము ప్రార్థిస్తే మన సమస్యల నుంచి మనము గట్టెక్కగలము. థ్యాంక్ యూ సాయిరామ్.